కొద్దిపాటి శేషములో నేను ఉండాలి. ఆ కొద్దిపాటి శేషములో నీవు ఉండాలి. ఆ కొద్దిపాటి శేషముని వర్తమానం వింటున్న ప్రతి బిడ్డ ఉండాలి. కొట్టుకుపోయే జనములో కలిసిపోకూడదు. చల్లారిపోతున్న గుంపులో కలిసిపోకూడదు. రాజీ పడిపోతున్న వారిలో కలిసిపోకూడదు. అయ్యో లోకముతో సర్దుబాటు చేసుకునే వారితో కలిసిపోకూడదు. పాపులలో చేరక తను ప్రత్యేకించుకున్న యేసయ్య మనకు మాదిరి. యేసయ్య పాపుల మధ్య నివసించలేదా? నాకు జవాబు కావాలి. యేసయ్య పాపులను ప్రేమించలేదా? యేసయ్య పాపులతో కలిసి భోజనం చేయలేదా? మరి యేసయ్య పాపుల్లో చేరాడా? ఇది మనకు మాదిరి కాదా? లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుందండి. మరి అలాగైతే ఎలాగండి? మరి యేసయ్య ఎలా ఉన్నాడు? ఆయన పాపులు ఎంత ప్రేమించాడు. ఒక భ్రష్టత్వములో ఉండి ప్రపంచమంతా అసహించుకుంటున్న మనిషిని అమ్మాని పిలవలేదా? ఎంతో నీచమైన పాపాలతో దయ్యాలు పట్టిన బతుకుతున్న వ్యక్తిని తన కాళ్ళు పట్టుకొని కన్నీరు కార్చి ముద్దాడే అంత అవకాశం ఇవ్వలేదా? యేసయ్య మనకు మాదిరి కదా. పాపులు ద్వేషించమని చెప్పడం లేదు. లోకంలో ఉన్నవారిని మరి తృణీకరించి అసహ్యంగా తక్కువగా చూడమని చెప్పడం లేదు. అందరినీ ప్రేమించాలి, చేతనైన సహాయం చేయాలి. కానీ నీ ప్రతిష్టను పరిశుద్ధతను తప్పకుండా కాపాడుకోవాలి. ఎక్కడ అసలు భక్తి అంటే ఏమిటని అడిగితే దేవుని వాక్యం చెబుతుంది, ఇహలోక మాలిన్యం తమ కంటకుండా తమ్మును తామును కాపాడుకునడమే సరైన భక్తి అని మాట్లాడుతుంది కదా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. నోవహు కుమారుల ద్వారానే భూమి మీద సంతతి మానవ క్రమం మరలా హ్యూమన్ రైస్ స్టార్ట్ అయింది, ఇంక్రీజ్ అయింది. అంటే వాళ్ళేమంత గొప్పలు ప్రత్యేకమైన వాళ్ళు కాదు, కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ప్రయాసలను పాలు పొందే చాలు. నోవా కుమారులు గొప్ప పరిశుద్ధులని ప్రార్థనా పరులని చెప్పడానికి గొప్ప ఆధారాలు మనకేమి లేవు. కానీ వాళ్ళు ఓడ కొరకు ప్రయాసపడ్డారు. ఆనందపడే తినచ్చు, త్రాగొచ్చు, పెండ్లికించుకోవచ్చు, పెండ్లి చేసుకోవచ్చు, ఆనందపడే గుంపులో వారు చేరలేదు. సంతోషించే జనాభాలో చేరలేదు. తమ తోటి వారి సరదాల్లో ఆటపాటలో చేరలేదు. వయసు యవన కాలమైనా కొత్తగా పండి చేసుకునే యవన భార్యలు తమ ప్రక్కన ఉన్న వాళ్ళతో కలిసి ప్రయాసపడ్డారే కానీ, వాళ్ళతో కలిసి పోరాడారే కానీ, వారితో కలిసి ఆనందాల్లో మునిగిపోయిన వారు కాదు. ఆ ప్రత్యేకతే, ఆ ప్రతిష్టతే, ఆ వైరాగ్యమే, ఆ ఉపేక్షే వారిని మూల పురుషులుగా మార్చేసింది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. కొట్టుకుపోయే ప్రవాహములో ఉండొద్దు. ప్రత్యేకమైన వ్యక్తిగానే ఉండాలి. అందులో కొట్టుకుపోని వ్యక్తిగానే ఉండాలి. అవసరమైతే కొట్టుకుపోయే వారిని కాపాడి ఒడ్డుకు తెచ్చేవాడిగానే ఉండాలి. బలహీనలను బలపరచు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎన్నికలేని వారిని ఏర్పాటు చేసుకునే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రపంచ ప్రఖ్యాతి గంచిన ఘనమైన వాడబడ్డ దైవజనుల పేరు ఎవరనే చూడండి, వాళ్ళు ఆరంభములు అత్యంత బలహీనులుగా ఉన్నారు, చిన్నవారిగా ఉన్నారు. దుడుకు పేతురని పేరు పొందాడు. ఆయనకి ఎవరు గుర్తింపునివ్వలేదు. కానీ యేసయ్య తాళంచెలు గుర్తుకు తన చేతిలో పెట్టాడు. కన్న తండ్రి వీడు నా కొడుకని దావీదుని చెప్పలేదు. యేసయ్య రాజ్యం ఆ పిల్లడి చేతిలో పెట్టాడు. చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. నేనే ఆ దావీదునని ఆమేనని చెప్పండి. నేనే ఆ పేతురుని ఆమేనని చెప్పండి. ఆ నోవా కుమారులు వంటివా నేనేనా ఆమేనని చెప్పండి. దేవుని ఒప్పుకోలను ఘనపరచును గాక, నీ విశ్వాసాన్ని ఘనపరచును గాక, ఆ ప్రత్యేకతలో నిలుపును గాక, నిన్న అనేకమైన ప్రజలకు మూల పురుషుడిగా దేవుడు మార్చును గాక. ఆ కొద్దిపాటి శేషమే కానీ విస్తారమైన ప్రభావం చూపబోతుంది. ఏం రాజీ పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. జనాన్ని బట్టి, విస్తారమైనటువంటి ప్రవాహాన్ని బట్టి మనమే కంగారు పడవలసిన పని లేదు. అవతల 480 మంది ప్రవక్తలు, యువతల ఏలియా ఒక్కడే ఉన్నాడు, పర్వాలేదు. ఆ ఒక్కడిని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. రోషం కలిగిన వాడు ఒక్కడుంటే, మోకరించేవాడు ఒక్కడుంటే, ఉపవాసం ఉండేవాడు ఒక్కడుంటే, తన మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని వైరాగ్యంతో ప్రార్థన చేసే ఒక్కడుంటే, ఆకాశాన్ని తెరిచి అగ్నిని పంపి తన సత్తా ఏంటో, తన బిడ్డ ఎలాంటోడు ప్రపంచం నిరూపించే దమ్మున్న దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపరచండి. నేటికి అగ్ని సిద్ధముగా ఉంది. ఆకాశాలు తెరిచే దేవుడు ఉన్నాడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు ఉన్నాడు, తన ప్రేమను సత్తను నిరూపించే శక్తి గల దేవుడు ఉన్నాడు. ఆ ఒక్కడిగానే ఉండగలిగితే, ఆ రాష్ట్రంలో నిలబడగలిగితే, ఆ ఏర్పాటులోకి రాగలిగితే, తరమబడుచున్న ప్రతిష్టను వదలని భక్తి నీకుంటే చాలు. నీ ఒక్కని బట్టి ప్రభు కార్యాలు చేసుకుంటాడు. జనాభాను చూడొద్దు, జనాభాను చూడొద్దు. మరి ఒక్కలమైపోతున్నాం. ఇంత స్ట్రిక్ట్ అయితే ఎలా, ఇలాంటి కఠినమైన బోధ అయితే ఎలా, ఇలాంటి ఉపదేశం అయితే ఎలా? నలుగురితో ఉండాలి కదా, ఉండద్దు. అందరిని ప్రేమించు, అందరిని గౌరవించు, అందరికి ఉపయోగపడు. నీ పరిశుద్ధతను ప్రతిష్టను మాత్రం కాపాడుకో. రాజీ పడొద్దు ఈ విషయంలో.
రాజీపడద్దు. ఆదికాండ గ్రంథములో 12వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? నిన్ను గొప్ప జనముగా చేసి. చాలండి, ఎంతమందిని పిలిచాడు? యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం. యెషయా 51:2. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. అబ్రహాం గురించి ఏం ఆలోచించాలంట మనం? మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి పెక్కు మంది అగునట్లుగా చేశాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆశీర్వాదం అంటే డబ్బులు పెరగటమేనా? ఆశీర్వాదం అంటే కార్లు కొనడమేనా? ఆశీర్వాదం అంటే మేడలు కట్టడమేనా? ఆశీర్వాదం అంటే బంగారం కొనడమేనా? ఆశీర్వాదం అంటే ఒక్కడు అనేక మందిగా విస్తరించబట్ట. ఒక్కడు నమ్ముకున్న ప్రభుని, ఒక్కడివే బయటకు వచ్చావు, ఒక్కడివే బాప్తిస్మం పొందావు, ఒక్కడివే రక్షణలోకి వచ్చావు, ఒక్కడివే ఉపదేశంలోకి వచ్చావు, ఒక్కడివే అపోస్తలుల బోధలకు వచ్చావు. ఆ ఒక్కడివి రేపన్న దినాన్ని అనేక మందిగా విస్తరించడం కన్నా ఆశీర్వాదం ఏముంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డబ్బులైతే చాలా మందికి పెరుగుతున్నాయి, హోదా చాలా మందికి పెరుగుతుంది, ఆస్తులు చాలా మందికి పెరుగుతున్నాయి. కానీ దేవుని కొరకైన ఒక నూతన సంతతి నీ ద్వారా పెరగాలి. ఉపదేశంలో నిలబడేవారు నీ ద్వారా పెరగాలి. సర్వ సత్యములకు వచ్చేవారు నీ ద్వారా పెరగాలి. దేవుని కొరకు నేను ఒక్కనే రోషము కలిగి ఉన్నానని సాక్ష్యం చెప్పగలిగిన యాలు నీ వల్ల పెరగాలి. అబ్రహామును ఒంటరిగా పిలిచాను, కానీ పెక్కు మంది అగునట్లుగా నేను అతన్ని చేశాను. ఈరోజు మన సందేశం ఏంటి? ఆ కొద్దిపాటి శేషము ద్వారా దేవుడి కార్యాలు చేస్తాడు. ఆ కొద్దిపాటి శేషమే, చిన్న సంఘమే, బలహీనమైన పరిచర్యే, ఎన్నిక లేని దావీదే, ఒక్కడి ద్వారా దేవుడి కార్యం చేస్తాడు. సరైన వస్త్రాలు లేని ఎలియా, ఏదో చర్మాలు కప్పుకునే ఎలియా ఆకాశములు తెరిచి అగ్నిని రప్పించి దేవుడి సత్తా ఏంటో ప్రపంచాన్ని నిరూపించి ఒక సేవకుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దేవుడే మన దేవుడు, అబ్రహాము దేవుడే మన దేవుడు. రోషము కలిగి తన సత్తా నిరూపించగలిగిన వాడిగా నిరూపించుకున్న పరిశుద్ధుల పక్షంగా నిలిచిన దేవుడే మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు కుటుంబంలో ఒక్కడివేనేమో, ఒక్కదానివేనేమో, ఎప్పటికీ ఇలా ఉండదు పరిస్థితి. నిన్ను బట్టి దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. కుటుంబంలో అందరూ ప్రభువుని నమ్మిన వరకు ఉపదేశాన్ని ఇష్టపట్టలేదా? సహవాసాన్ని కోరుకోవట్లేదా? నామకార్థత కావాలా? పదవులు కావాలా? అధికారాలు కావాలా? వేదికలు కావాలా? గుర్తింపు కావాలా? మైకులు కావాలా? వద్దనుకు వచ్చేసిన నీవు వెర్రితనంగా కనపడవచ్చు, అమాయకుడికి కనిపించవచ్చు. ఒంటరిగా పిలువబడ్డ వాక్యం చేత నువ్వు పెక్కు మంది అగునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. నమ్మదగిన దేవుడు, రోషం గల దేవుడు, మాట నెరవేర్చుకునే శక్తి గల దేవుడు నీ పక్షంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాను, అతన్ని పెక్కు మంది అగినట్లుగా. అబ్రహాం దేవుడు మన దేవుడు కాదా? అబ్రహాములో మనకు అబద్ధాలను వర్తించవా? మాట్లాడు. నీ నోటి మాటను బట్టి నీకు దీవెన రాబోతుంది. మౌనంగా ఉంటే నువ్వేం పొందుకో? మౌనంగా ఉంటే ఏం పొందుకో? నోరు మూసుకుంటే ఏం పొందుకో? నీ మాట, నీ ఒప్పుకోలు, నీ విశ్వాసం నీ జీవితంలో కార్యాలు చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా.